హైదరాబాద్లోని టాలీవుడ్ నిర్మాతలు మరియు థియేటర్ల యాజమాన్యాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగిందంటే, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ప్రస్తుతమున్న ఫిక్స్డ్ రెంటల్ విధానాన్ని తీసేసి, దాని స్థానంలో పర్సెంటేజ్ బేస్డ్ అంటే కలెక్షన్లలో వాటా ఇచ్చే రెవెన్యూ మోడల్ను తీసుకురావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లకు జనాలు రాకపోవడం, సరైన సినిమాలు లేకపోవడంతో కనీస మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదని, ఈ డిమాండ్ ఒప్పుకోకపోతే మే చివరి వారం నుండి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్స్ అన్ని బంద్ చేస్తామని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ అల్టిమేటం జారీ చేసింది. దీనికి యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇండస్ట్రీలో కేవలం థియేటర్లకే కాదు, నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు కూడా సమానంగా నష్టాలు వస్తున్నాయని, ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు కరెక్ట్ కాదని నిర్మాతలు వాదిస్తున్నారు. అంతేకాదు, థియేటర్లలో టిక్కెట్ల అమ్మకాలు మరియు కలెక్షన్ల లెక్కింపులో సరైన పారదర్శకత లేదనే ఆరోపణలు కూడా వారిపై ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఓటీటీ రిలీజ్ విషయంలో కూడా పెద్ద వివాదం నడుస్తోంది. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత కనీసం 8 వారాల వరకు ఓటీటీలో రిలీజ్ చేయకూడదని ఎగ్జిబిటర్లు కోరుతుంటే, భారీ బడ్జెట్ నష్టాల నుండి త్వరగా రికవర్ అవ్వడానికి డిజిటల్ రైట్స్ త్వరగా అమ్ముకోవడం తమకు అవసరమని నిర్మాతలు చెప్తున్నారు. ఈ ఇరు వర్గాల మధ్య చర్చలు సఫలం కాకపోతే రాబోయే రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి మరింత గందరగోళంలో పడే అవకాశం ఉంది.